బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలామందికి సర్జరీ అనగానే భయం కూడా ఉంటుంది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, లేక ప్రాణాల మీదకి వచ్చేస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఏ సర్జరీ అయినా ఈ ప్రపంచంలో రిస్క్తో కూడుకున్నదే. కానీ ఈ రిస్క్ అనేది ఏ విధంగా మనం మిటిగేట్ చేయొచ్చు అనే దానికి వాళ్ళ టెక్నాలజీ పెరిగింది. ఒక 50 ఏళ్ల క్రితం సర్జరీ అంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఎనస్థీషియా టెక్నిక్స్ డెవలప్ అయినాయి, మెషిన్స్ డెవలప్ అయినాయి, సైన్స్ డెవలప్ అయింది. అందువల్ల సర్జికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం లేదు. అయితే ఈ సర్జరీ చేసే ముందే ఎవరు సర్జరీకి ఫిట్గా ఉంటారు, ఎవరు సర్జరీకి ఫిట్గా ఉండరు అనేది కూడా మనం ముందే టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. చేసిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా అంటే, ఒకటి, ఎప్పుడైతే వాళ్ళని ఫుల్గా ప్రిపేర్ చేయకుండా సర్జరీ చేస్తున్నారు కొందరు. అంటే ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళితే రేపో ఎల్లుండో సర్జరీకి ఉపక్రమించితే వాళ్ళల్లో ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? డాక్టర్కి తెలిసి ఉండాలి మీ హార్మోన్స్ రేషియో ఎలా ఉందో, అలాగే పేషెంట్కి పూర్తిగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా రాగానే వెంటనే సర్జరీ అని చెప్పి కనుక మనం పెట్టినప్పుడు ఒక్కోసారి డాక్టర్స్కి కూడా అర్థం కాదు. కానీ అన్నీ చూసి జాగ్రత్తగా మనం ఎవరికి ఏ సర్జరీ ఫిట్ అవుతుంది. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒక సర్జరీ కాదు, అది ఒక టర్మ్ మాత్రమే. దాంట్లో మళ్ళీ 5 రకాల సర్జరీలు ఉన్నాయి. ఈ 5 రకాల సర్జరీలు ఎవరికి వాళ్ళ హార్మోన్ల నిష్పత్తిని బట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా మీరు ముందు తెలుసుకోవాల్సింది టెస్టిమోనియల్స్ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత మీ డాక్టర్ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత మీ హార్మోన్స్ గురించి కూడా పూర్తిగా అవగాహన కలిగించుకోవాలి. ఆ తర్వాత ఈ సర్జరీకి ఉపక్రమించితే ఎటువంటి ఇబ్బందులు రావు.